హాయ్ ఎవ్రీవన్. ఈరోజు చూడబోయే టాపిక్ మనం ఆల్రెడీ ట్యూరింగ్ మిషన్ గురించి చూసాం. సో ట్యూరింగ్ మిషన్లో ఎలా డిజైన్ చేయాలి, మనం లాంగ్వేజ్ యాక్సెప్టెన్సీ ఎలా చూడాలి, ఇవన్నీ కూడా బేస్డ్ ఆన్ ట్యూరింగ్ మిషన్లో టేప్ యూస్ చేసి ఎలా చేయాలి అనేది చూడడం జరిగింది. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి ట్యూరింగ్ మిషన్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ టైప్స్లో మనం ఎన్ని టైప్స్ యూస్ చేస్తాం, ఈచ్ టైప్కి వన్ థింగ్కి డిఫరెన్స్ ఏంటి అండ్ ఆ టైప్స్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో చూద్దాం. సో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు గెట్ చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది టాపిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్స్ వచ్చేసరికి మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్ అండ్ టూ వే ఇన్ఫైనైట్ టేప్ ట్యూరింగ్ మిషన్, మల్టీ ట్యాప్ ట్యూరింగ్ మిషన్, మల్టీ ట్యాప్ మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్, మల్టీ డైమెన్షనల్ ట్యాప్ ట్యూరింగ్ మిషన్, మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్ అండ్ నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్. సో ఈ టైప్స్లో మనకి ఫస్ట్ మీరు ఒక థింగ్ అబ్జర్వ్ చేస్తే ప్రతి దాంట్లో కూడా మనం సింగిల్ ట్యూరింగ్ మిషన్ యూజ్ చేయకుండా మల్టిపుల్ ట్యూరింగ్ మిషన్స్ యూజ్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం ట్యూరింగ్ మిషన్ కాన్సెప్ట్లో చూసాం. ప్రతి దానికి ట్యూరింగ్ మిషన్లో సింబల్స్ ఎంటర్ చేసినప్పుడు ఒక టేప్ ఉంటుంది. ఆ టేప్ అనే హెడ్ ద్వారా మనం ఏం చేస్తున్నాం, మూవ్ అనేది చేస్తూ ఆ హెడ్తోనే మనకి ఇన్సర్టింగ్ అండ్ యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ కూడా మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్లో కూడా మనం డిఫరెంట్, అంటే ఒక ట్యూరింగ్ మిషన్తోనే కాకుండా వన్ మోర్ ట్యూరింగ్ మిషన్తో కూడా మనం యాక్సెస్ చేస్తున్నాం. అంటే మోర్ దాన్ వన్ ట్యూరింగ్ మిషన్తో. టూ వే ఇన్ఫైనైట్లో మాత్రం టూ ట్యూరింగ్ మిషన్స్ యూజ్ చేస్తాం. టూ ట్యూరింగ్ మిషన్స్లో మనం వన్ టైప్లో యాక్సెసింగ్ అనేది జరుగుతుంది. సో అలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్లో కూడా కొన్ని చోట్ల మల్టిపుల్ ట్రాక్స్ తీసుకుంటే కొన్ని చోట్ల వచ్చేసరికి మల్టిపుల్ హెడ్స్ తీసుకుంటున్నాం. సో కొన్ని టైప్స్లో మల్టిపుల్ టేప్స్ తీసుకుంటున్నాం, విత్ మల్టిపుల్ హెడ్స్ తీసుకుంటున్నాం. సో ఇలా మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్. సో ఫస్ట్ అందులో మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్లో ఇక్కడ మల్టిపుల్ ట్రాక్స్ ఉంటాయి, బట్ ఓన్లీ ఒక హెడ్ మాత్రమే ఉంటుంది. అది వన్ టేప్ హెడ్ మాత్రమే తీసుకుంటాం. దట్ ఈజ్ మల్టిపుల్ ట్రాక్స్. ఇక్కడ ఎక్కడ చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది అంటే మనకి అన్నీ కామన్గా అనిపిస్తుంటుంది, అంటే అన్నీ సిమిలర్గా అనిపిస్తుంటాయి, కానీ డిఫరెన్స్ అయితే ఉంది. ఆ డిఫరెన్స్ని మనం నోట్ చేసుకుంటూ ఈ టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను చూడండి, ట్రాక్ 1, ట్రాక్ 2 అండ్ సో ఆన్ ట్రాక్ కే. అంటే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ 5 అనుకోండి, కేలో మనం 5 తీసుకుంటే టోటల్ ఎన్ని ట్రాక్స్ ఉంటాయి, 5 ట్రాక్స్ ఉంటాయి. ఆ 5 ట్రాక్స్లో మనకి ఎన్ని సింబల్స్నైనా ఎంటర్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్కి యాక్సెసింగ్ చేసే హెడ్ మాత్రం ఒకటే ఉంటుంది. దట్ ఈస్ ద టేప్ హెడ్ అనేది ఎన్ని ఉంటాయంటే ఓన్లీ ఒకటి మాత్రమే ఉంటుంది. ఆ ఒక టేప్ హెడ్తోనే మనం ఆల్ ట్రాక్స్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఆ సింగిల్ టేప్ హెడ్తోనే మనం యాక్సెసింగ్ అనేది చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద మల్టిపుల్ ట్రాక్ ట్యూరింగ్ మిషన్. హియర్ ఓన్లీ ద వన్ హెడ్. మనకి ఇదే మెయిన్ పాయింట్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది. కే సింబల్స్ అంటే కే ట్రాక్స్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్ నుంచి తీసుకునే సింబల్ని మనం తీసుకోవడం కోసం ఓన్లీ వన్ హెడ్ మాత్రమే యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మల్టిపుల్ ట్రాక్. అండ్ ద సెకండ్ వన్ వచ్చేసరికి టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్. ఇక్కడ టూ వేస్లో, సో సింపుల్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇన్ఫైనైట్ టేప్ ఆఫ్ టూ వే ట్యూరింగ్ మిషన్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ద అన్బౌండెడ్. ఓకే, పర్టికులర్ బౌండ్ అనేది ఏం లేకుండా అన్బౌండెడ్లో తీసుకుంటాం ఇన్ బోత్ డైరెక్షన్స్. ఇక్కడ మీరు నోట్ చేయాల్సిన పాయింట్ బోత్ డైరెక్షన్స్, దట్ ఈస్ ద లెఫ్ట్ అండ్ రైట్. ఇది నోట్ చేయాలి, డెఫినెట్గా నోట్ చేయాలి. టూ వే ఇన్ఫైనైట్లో లెఫ్ట్ అండ్ రైట్ మనం టూ డైరెక్షన్స్లో టూ వే ట్యూరింగ్ మిషన్ని యాక్సెస్ చేస్తాం. మనం తీసుకుంది ఓన్లీ వన్ ట్రాక్, కానీ టూ డైరెక్షన్స్లో తీసుకుంటాం. దట్ ఈస్ ద లెఫ్ట్ డైరెక్షన్ అండ్ ద రైట్ డైరెక్షన్. ఇక్కడ టూ వేలో మనం తీసుకునేది చూడండి, మైనస్ వాల్యూస్ 0, 1, 2, 3, 4, నాట్ మైనస్ అండ్ వన్స్. మనం ఏంటంటే మీరు ఇక్కడ ఆల్ఫాబెట్ సింబల్స్ తీసుకున్నా, ఏ సింబల్స్ తీసుకున్నా టూ టైప్స్లో మనం దాన్ని యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవడం కోసం సమ్ నెగిటివ్ వాల్యూస్ ఈజ్ వన్ టైప్ అండ్ పాజిటివ్ వాల్యూస్ వన్ టైప్. దాన్ని మనం అగైన్ మళ్ళీ సింగిల్ టైప్ కింద మనం అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు దాన్ని టూ వేలో ఎలా తీసుకుంటాము అంటే దట్ ఈస్ 0, 1, 2, 3, 4 అనేది ఫస్ట్ తీసుకుంటాం. అండ్ ద కనెక్షన్ ఇక్కడ డాలర్ సింబల్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద -1, -2, -3 అండ్ -4. దట్ ఈస్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. సో దట్ ఈస్ టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్. టూ వే ఇన్ఫైనైట్ ట్యూరింగ్ మిషన్లో మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సిన మెయిన్ పాయింట్ వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ బోత్ డైరెక్షన్లో అన్బౌండెడ్ కింద మనం యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్, టూ వే ట్యూరింగ్ మిషన్. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ టేప్ ట్యూరింగ్ మిషన్. ఇందాక మనం చూసింది ఏంటి, మల్టీ ట్రాక్ ట్యూరింగ్ మిషన్. అంటే ఇక్కడ మల్టిపుల్ ట్రాక్స్ తీసుకున్నాం, సింగిల్ టేప్ తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి మల్టీ టేప్ అంటే మనం తీసుకునేది మల్టీ టేప్స్ కింద రికగ్నైజ్ చేసుకుంటున్నాం. హియర్ వీఆర్ టేకింగ్ మోర్ దాన్ వన్ ఇన్పుట్ టేప్స్.
సో మనం ఏదైతే చెప్పుకున్నామో అదే ఉంది కదా. సో మోర్ దాన్ 1 ఇన్పుట్ టేప్ని తీసుకుంటాం. ఈచ్ టేప్ అనేది కూడా డిఫరెంట్ సెల్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాం. ఎవ్రీ సెల్లో ఒక సింబల్ని యాడ్ చేసుకుంటూ ఫైనైట్ టేప్స్ కింద దాన్ని యూజ్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ వన్ టేప్, వన్ టేప్, వన్ టేప్. హియర్ ఇది స్టేట్ కంట్రోల్ కింద తీసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్తో, ఈచ్ అండ్ ఎవ్రీ టేప్తో ఇది కనెక్ట్ అయి ఉంటుంది. దీంతోనే మనం యాక్సెసింగ్ అనేది తీసుకుంటాం. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ మల్టీ టేప్ ట్యూరింగ్ మిషన్. సో ఇక్కడ ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ దాంతో కూడా ఈ స్టేట్ కంట్రోల్ నుంచే మనం యాక్సెసింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో మల్టీ టేప్లో వచ్చేసరికి స్టేట్ కంట్రోల్ ఇంట్రడ్యూస్ అయింది. మల్టీ ట్రాక్లో మనకి ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఒక హెడ్తో యాక్సెస్ చేస్తాం. అక్కడ మీరు డిఫరెన్స్ గుర్తించండి. నెక్స్ట్ వన్ మల్టీ టేప్, మల్టీ హెడ్. మల్టీ టేప్స్ తీసుకుంటున్నాం అండ్ మల్టీ హెడ్స్ తీసుకుంటున్నాం. సింపుల్ థింగ్. ఇక్కడ వచ్చేసరికి మల్టీ టేప్స్, మల్టీ హెడ్ అండ్ ఈచ్ టేప్ ఈస్ కంట్రోల్ బై సెపరేట్ హెడ్. సో మనం ఏదైతే ట్రాక్స్ తీసుకుంటున్నామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఒక సెపరేట్ హెడ్ ఉంటుంది. ఆ హెడ్తో మనం యాక్సెస్ చేసుకుంటాం ఇన్ మల్టీ టేప్, మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్. ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి మల్టీ డైమెన్షనల్ టేప్. ఇక్కడ మనం సింగిల్ డైమెన్షన్, డ్యూయల్ డైమెన్షన్, దట్ ఈస్ 2 డైమెన్షన్ అండ్ మల్టీ డైమెన్షన్ ఎలా తీసుకుంటున్నామంటే, ఇది కంట్రోల్ యూనిట్ అయితే ఇది ఒక 2 డైమెన్షనల్ కింద మనం అడ్రసెస్ తీసుకుంటాం. సేమ్ మనం మ్యాట్రిసెస్లో 2 డైమెన్షన్ మ్యాట్రిసెస్కి వచ్చేసరికి ఎలా తీసుకుంటాం, 2 మ్యాట్రిసెస్ తీసుకున్నప్పుడు 2 మ్యాట్రిసెస్లో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 2 డైమెన్షన్ అనేది మనం పెర్ఫామ్ చేస్తూ ఉంటాం. మ్యాట్రిక్స్ ఎడిషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సేమ్ అలానే మల్టీ డైమెన్షన్ టేప్ అనేది యూజ్ చేస్తూ ఈ కంట్రోల్ యూనిట్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది టేప్ ఇలా అలొకేట్ చేయబడుతుంది. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇట్ కెన్ మూవ్ లెఫ్ట్, రైట్, అప్ అండ్ డౌన్. బికాస్ ఇక్కడ మనకి కంట్రోల్ యూనిట్ ద్వారా మనం ఎటు అయినా డైరెక్షన్స్ అనేవి తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ ది మల్టీ డైమెన్షన్ టేప్. సో ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, మాకు ఎగ్జాంపుల్స్ ఏం చెప్పలేదు అని. ఇన్ని టైప్స్కి ఎగ్జాంపుల్స్ అంటే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. జస్ట్ నేను ఇక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయదలిచాను. సో అందుకని జస్ట్ ఈ ట్యూరింగ్ మిషన్ అనేది ఏ టైప్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి మెయిన్ పాయింట్ వచ్చేసరికి ఇట్ కెన్ మూవ్ లెఫ్ట్, రైట్, అప్ అండ్ డౌన్. నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్. మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్లో ఇక్కడ చూడండి, కంట్రోల్ తీసుకుంటున్నాం. టేప్ అనేది సింగిల్ టేప్ కింద తీసుకున్నాం, దట్ ఈస్ ద ట్రాక్. నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ సింబల్తో మనం యాక్సెస్ చేసుకోవడానికి మల్టిపుల్ హెడ్స్ ఉన్నాయి, అంటే డిఫరెంట్ హెడ్స్. యాక్చువల్గా మనకు ఒక ట్రాక్ తీసుకున్నప్పుడు, మల్టిపుల్ సింబల్స్ తీసుకున్నప్పుడు ఒక హెడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. బట్ మల్టీ హెడ్లో డిఫరెంట్ హెడ్స్ తీసుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ అనేది ఒక్కొక్క సింబల్తో కనెక్ట్ అవుతూ డిఫరెంట్ సిచ్యువేషన్స్లో తీసుకుంటాం. దిస్ ఈస్ ద మల్టీ హెడ్ ట్యూరింగ్ మిషన్. ఇక్కడ ఇండిపెండెంట్లీ రీడ్ అండ్ రైట్. సో దేనికి దానికి మనం హెడ్స్ తీసుకుంటున్నాం కాబట్టి దట్ ఈస్ ఇండిపెండెంట్. ద నెక్స్ట్ లాస్ట్ వన్ నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్. దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ట్యూరింగ్ మిషన్. అంటే డిఫరెంట్గా ఉంటుంది. సో మనకి ట్రీ ఫార్మేషన్ తెలుసు, గ్రాఫ్ ఫార్మేషన్ తెలుసు, డేటా స్ట్రక్చర్స్లో చూసాము, ఇంకా చాలా సబ్జెక్ట్స్లో మనం ఈ కాన్సెప్ట్స్ థింగ్స్ చూసాం. సో ఇక్కడ ఒక రూట్ ఎలిమెంట్ తీసుకుంటాం, వీటిని చైల్డ్స్ అంటాం. ఇవి ఇంటర్నల్ నోడ్స్ కింద తీసుకుంటాం, వీటికి ఇవి లీఫ్స్ అంటాం. సో ఈ కాన్సెప్ట్లో మనం ట్యూరింగ్ మిషన్ని కనుక యాక్సెస్ చేస్తే ఇట్ హ్యాస్ ఎ సింగిల్ వన్ వే ఇన్ఫైనైట్ టేప్. ఎవ్రీ ఇన్పుట్ అనేది ఒక స్టేట్లో తీసుకుంటాం, మల్టిపుల్ పాస్, మల్టిపుల్ యాక్షన్స్ ఉంటాయి. సో ఇలా మనం యాక్సెస్ చేస్తే దాన్ని నాన్ డిటర్మినిస్టిక్ ట్యూరింగ్ మిషన్ అంటారు. సో దిస్ ఈస్ ద ఇన్ గ్రాఫ్స్ అండ్ ట్రీస్ మేనర్. ఓకే, ఇవి మొత్తం మనకి టోటల్ ట్యూరింగ్ మిషన్లో ఉన్న టైప్స్. ఈ ట్యూరింగ్ మిషన్లో ఉన్న టైప్స్ అనేవి ఒక్కొక్క సిచ్యువేషన్లో మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. బట్ నార్మల్గా ఇప్పటివరకు మనం చెప్పుకున్న 2 ఎగ్జాంపుల్స్ కూడా సింగిల్ ట్యూరింగ్ మిషన్లో మనం తీసుకున్నాం. సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ట్యూరింగ్ మిషన్. థ్యాంక్ యూ.